అన్నదమ్ముళ్ళు ఎంత దూరాన ఉన్నా అక్కాచెల్లెను మాత్రం బరాబర్ ఖచ్చితంగా కలిసేది రాఖీల పండగ నాడే. రాఖీల పండగయాల అన్నదమ్ముళ్ళు సంతోషంగా ఉండాలని అక్కాచెల్లెండు రాఖీలు కడితే ఇక వాళ్ళకు దోషినంత పండో పత్రో పెట్టి ఖుషి చేసి పంపిస్తారు. సరే మరిగా ఇవాళ రాఖీల పండుగ ఏడేడా ఎట్లెట్ట జరిగింది ఏ కథ పురాగా అర్చుకుందాం పాండ్రి. ఎప్పట్లెక్కనే ఈ ఏడు కూడా సీఎం రేవంత్ అన్న ఇంటికి పోయి మంత్రి సీతక్క రాఖీ కట్టింది. ఇక రేవంత్ అన్న ఇంటి ఆమె ఆడబిడ్డ లెక్క సీతక్కకు బహుమానం ఇచ్చి ఖుషి చేసింది. మంత్రి కొండా సురేఖ ఇంకొంతమంది మహిళా లీడర్లు రేవంత్ అన్న ఇంటికి పోయి రాఖీలు కట్టిర్రు. అట్లనే బ్రహ్మకుమారిలు కూడా ఇవాళ రేవంత్ అన్నకు రాఖీలు కట్టిర్రు. మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్కు మంత్రి సీతక్క రాఖీ కట్టింది. ఇక అట్లనే చిన్న సీఎం భట్టి విక్రమార్క సార్కు కూడా సీతక్క రాఖీ కట్టింది. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు సీతక్క రాఖీ కడితే ఏం చేసిండో చూడుర్రే. మాటలే కాదు చేతులు కూడా ఘనంగానే ఉంటాయని నిరూపించిండు వెంకన్న. ఏకంగా 500 రూపాయల నోట్ల కట్టనే చేతులు పెట్టి అన్నా అంటే నేనున్నా అన్నట్టు చేసిండు. సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్నకు నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష అనుకుంటా రాఖీ పండుగ చేసుకున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ఆయన అక్కజెల్లెన్లు రాఖీలు కట్టిరు ఇయాల. మరిగ ఏమైందో ఏమో తెలియదు గాని కవితక్క మాత్రం అన్న కేటీఆర్ కు రాఖీ కట్టనేలేరు. ఇక నిన్న మొన్న లగచర్ల బాధితులు రామన్నకు అండగా నిలిచినోళ్లు మాత్రం ముందుగానే రాఖీలు కట్టిర్రు. ఇక మాజీ మంత్రి హరీష్ అన్న ఇంటికి కారు పార్టీ మహిళా లీడర్లు కార్యకర్తలు లైన్లు కట్టిర్రు. వచ్చినోళ్లంతా రాఖీలు కట్టి ఆశీర్వదించిర్రు. ఇక ఇయాల మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉండవల్లి నివాసానికి వచ్చిన మహిళలు మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కడితే అక్కజెల్లెన్ల ఆశీర్వాదాలే కొండంత బలం అని లోకేష్ అన్న చెప్పుకొచ్చిండు. ఎమ్మెల్యే నందమూరి బాలయ్య బాబుకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రాఖీ కడితే బాలయ్య బాబు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. హోంమంత్రి అనితక్క విశాఖపట్నంలో ఆటో డ్రైవర్ గిరీష్ అన్నకు రాఖీ కట్టి అదే ఆటోలో ప్రయాణం చేసింది. అటెన్క డయాలసిస్ చేయించుకుంటూ అవస్థ పడుతున్న కానిస్టేబుల్ కోర్లయ్యకు రాఖీ కట్టింది. అట్లనే ఆఫీసులు నోళ్లకు కూడా రాఖీలు కట్టింది. ఇదిట్లుంటే మైబాద్ జిల్లా కేంద్రంలో ఉండే హరితమిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న ఈసారి రాఖీ పండుగను వినూత్నంగా చేసుకున్నాడు. ఇంట్లున్నోళ్లు ఇంటి చుట్టుముట్టున్నోళ్లతోటి కలిసి పాత కలెక్టర్ ఆఫీస్ తోవలో ఉన్న షెట్లకు రాఖీలు కట్టిండు. షెట్లు లేకుంటే మానవ మనుగడ లేదు, షెట్లు లేకుంటే ఆక్సిజన్ కూడా దొరకదనే ముచ్చట అందరికి తెలవాలని ఈ తీరుగా చేసిండు. ఇక వెంకన్న ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మొక్కలు నాటిండు. అన్నదమ్ముల మీద ప్రేమతోటి రక్షాబంధన్ కట్టుకున్నట్టే వృక్షాల మీద ఉన్న ప్రేమతోటి చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ చేసుకున్నట్టు చెప్పిండు. ప్రతి ఒక్కరు ఇట్లనే చెట్లను పెంచాలని పిలుపునిచ్చిండు. ఇగటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పిండని రాఖీ పండుగ యాళ్ల పట్నంలో ఉన్న అల్కాపురి చౌరస్తాల హెల్మెట్ వాడకం మీద అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. మహిళా ట్రాఫిక్ పోలీసులు తొవ్వపొంటి హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్లతోటి బైకులు నడుపుకుంటా అట్లనే ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటా పోతున్న వాహనదారులకు రాఖీలు కట్టుకుంటా అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి ప్రమాదాల పాలై ఇంటోళ్లకు శోకం మిగిలియొద్దని చెప్పిర్రు. ఈ పోలీసులు చెప్పినట్టే కడమ ఆడబిడ్డలు కూడా అన్నదమ్ములకు ఇదే బుద్ధి మాటలు చెప్పాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.